చంద్రసేన చంద్రగిరి రాజ్యాన్ని ఉగ్రసేనుడనే రాజు పాలించేవాడు. అతను కఠినుడు, క్రూరుడు, మూర్ఖుడు కూడాను. అటువంటి వాడి కింద కొలువు చేయటం అంటే ప్రధానమంత్రి మొదలుకొని సామాన్య భటుడి దాకా అందరికీ బాధగానే ఉండేది. ఉగ్రసేనుడి భార్య శాంతాదేవి. ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు, సుగుణవతి, దయాపరురాలును. రాజభవనంలో వాళ్ళు, నగరంలోని వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళో తమ రాణిని చూసి అంత జాలిపడేవాళ్ళు. జాలిపడటం దేనికంటే శాంతాదేవికి పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎంత తప్పించిపోయిందో ప్రజలు కూడా అంత తప్పించిపోయారు. శాంతాదేవి కడుపున ఒక నలుసు పుడితే ఆ బిడ్డను రాజుగా ప్రకటించి ఉగ్రసేనుడిని అడవులకి తరమటానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉగ్రసేనుడు నిస్సంతువుగా చనిపోతే రాజ్యం ఏ పరరాజు పాలవుతుందోనని మంత్రి మొదలైన వారి భయం. ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు. ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. రాణి ఆ మునితో తనకు గల సంతాన వాంఛ గురించి చెప్పింది. ముని తన కమండలం నుండి ఒక పండు తీసి రాణి చేతిలో పెట్టి, అమ్మా, ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో. నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమేణా ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు. ఆ సాయంకాలం ముని తన దారిన వెళ్ళిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో, నువ్వు ఆ ముని ఇచ్చిన పండు తినకు. ఆడపిల్ల పుట్టడం కూడా ఒక వరమేనా? నా అనంతరం నా రాజ్యాన్ని ఒక ఆడది ఏలటం నేను ఎంతమాత్రమూ సహించను అన్నాడు. ఏదో ఒక బిడ్డ అంటూ కలగనివ్వండి. ఆ ముని ఎంతో ఆధారంతో ఇచ్చిన పండును తినకుండా ఉండటం అపచారం. ఆయన మహాత్ముడు అని శాంతాదేవి తన భర్తను వేడుకున్నది. తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు. ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగ పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా? నన్ను అవమానించటానికే నీకా పండు ఇచ్చాడు అంటూ ఆ ధూర్తరాజు ముని ఇచ్చిన పండుని తెచ్చి బలం కొద్దీ దూరంగా విసిరివేశాడు. అదే సమయానికి ఒక కాపు స్త్రీ పొలం నుంచి గడ్డి తట్ట ఎత్తుకుని నెత్తిన పెట్టుకుని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది. రాజు విసిరిన పండు ఆ కాపు మనిషి నెత్తిన ఉన్న గడ్డి తట్టలో పడింది. ఆ మనిషి ఆ తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులు వేయటానికి గాను తట్ట వంచేసరికి అందులో పండు కనపడింది. అది తన తట్టలోకి ఎలా వచ్చిందో ఆ మనిషికి అర్థం కాలేదు. ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనకు అనుగ్రహించి ఉంటారనుకుని ఆమె ఆ పండును బత్తిగా కళ్ళకు అద్దుకుని తినేసి పడుకుని నిద్రపోయింది. ఆ కాపు మనిషి రాణి కన్నా కూడా పెద్దది. ఆమెకు పిల్లలు లేరు. కానీ ఈ పండు తిన్న కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతి కావటానికి పండే కారణమై ఉంటుందని భర్తతో చెప్పింది. క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసింది. కానీ ఎవరూ నమ్మలేదు. అలాంటివి పేదవాళ్లకు జరగవు. ఏ మునీశ్వరుడో ఏ మహాకో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు. అంతేగాని పేద కాపు స్త్రీలకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ. కాలక్రమేణా కాపు మనిషికి ఒక ఆడపిల్ల కలిగింది. ఆమె ఆ బిడ్డను తీసుకుని నగరంలోని దేవి ఆలయానికి వెళ్ళి తన శక్తి కొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది. అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది. ఒక సామాన్య కాపు మనిషి చేతిలో వెలిగిపోతున్నట్టుగా ఉన్న పసిగుడ్డును చూసి ఆశ్చర్యపడి, ఎవరి బిడ్డే ఇది అని అడిగింది. కాపు మనిషి
తాను పండు తిన్న కథంతా చెప్పింది. వివరాలన్నీ విన్నాక రాణికి సంగతి బోధపడింది. తాను తినవలసిన పండును ఈ కాపు మనిషి తిని తాను కనవలసిన పిల్లను కన్నది. ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది. ఆ మహాముని నోటి మాట అబద్ధం కాదు. అందుచేత రాణి ఆ కాపు మనిషితో, ఒసే, ఈ బిడ్డ అచ్చుగా నీ బిడ్డే అనుకోకు, ఇది నా బిడ్డ కూడాను. దీనికి ఏ లోటు రానివ్వకు. దీన్ని రాణివనంలో పెంచినట్టుగా పెంచుదాం అన్నది. కాపు మనిషి ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ రాణికి 1000 దన్నాలు పెట్టింది. ఆనాటి నుంచి ఇద్దరూ ప్రతి సాయంకాలము దేవి ఆలయంలో కలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాల క్రీడా మందిరం కట్టించి దాన్ని కనిపెట్టుకుని ఉండటానికి కాపు దంపతులకు అందులోనే వసతి కలిగించింది. అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతుండేవారు. వాళ్ళ ఆటలు చూసే నేపం మీద రాణి రోజు అక్కడికి వెళ్ళి కాపు కుమార్తెను ఆడించేది. ఆ బిడ్డకు చంద్రసేన అని రాణి నామకరణం చేసింది. చంద్రసేన కావటానికి కాపు కూతురే అయినా మిగిలిన కూనీలుల బిడ్డకు ఎందులోనూ తీసిపోయేది కాదు. అందరితో పాటు చదువుకున్నది. మగపిల్లలతో సమానంగా విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకున్నది. ఆ పిల్ల ధరించే దుస్తులు, ఆభరణాలు చూసి ఆమె కాపు పిల్లని ఎవరూ అనుకునేవారు కారు. చంద్రసేన 16 ఏళ్ల వయసుదై ఉండగా రాజుకు ఆమె జన్మ రహస్యం తెలిసింది. తాను పారేసిన పండు వృధా పోలేదు. దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీ తిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కన్నది. ఉగ్రసేనుడిది సహించలేకపోయాడు. ఈ రహస్యం తన భార్యకు మొదటి నుంచి తెలుసునని, పాముకు పాలు పోసి పెంచిన విధంగా ఆమె ఈ పిల్లను చాటుగా సాకుతున్నదని కూడా రాజు తెలుసుకున్నాడు. ఆయన వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. బాల క్రీడా మందిరాన్ని మూసేశారు. చంద్రసేన తల్లిదండ్రులైన కాపు దంపతులకు దేశ బహిష్కారం విధించబడింది. రాజభటులు చంద్రసేనను చంపటానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు. కానీ వాళ్ళు ఆమెను చంపలేదు. తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్లకు రాజుపైన చాలా కోపంగా ఉన్నది. అందుచేత వాళ్ళు చంద్రసేనకు తమ గుర్రాలలో ఒకటి ఇచ్చి అరణ్యంలోనికి పారిపోమ్మని చెప్పి ఏ అడవి మృగాన్నో చంపి తమ నెత్తురు కత్తులను రాజుకు చూపించారు. అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా అటవికుల పల్లెకు పోయింది. ఈ అటవికులు నిజానికి అరణ్యవాసులు కాదు. ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళు కొన్ని రాజశాసనాలను ధిక్కరించటం చేత ఉగ్రసేనుడు వారిని అరణ్యాలలోనికి తరిమివేశాడు. అక్కడ కూడా వాళ్ళను శాంతంగా ఉండనివ్వక అస్తమానము వాళ్ళు పైకి దండు పంపి హింసాకాండ నడిపించేవాడు. అరణ్యంలో చేరి ఆటవిక జీవితం జీవించే ఈ తెగలోని యువకులు అనేక రకాల యుద్ధ తంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను నిర్మూలిస్తూ వచ్చారు. చంద్రసేన అటవికులకు తన కథ అంతా చెప్పి, మీకు రాజు బాధ లేకుండా చేస్తాను, నా వెంట రాజధానిపైన యుద్ధానికి బయలుదేరండి అన్నది. అటవికుల పెద్దలు కూడబలుక్కుని సరేనన్నారు. చంద్రసేన మగవేషం వేసుకుని 200 మంది ఆటవిక యోధులను మాత్రమే వెంట పెట్టుకుని చంద్రగిరికి బయలుదేరింది. నిరాయుధాలుగా వచ్చే వారిని చూసి ఎవరూ అడ్డగించలేదు. చంద్రసేన తన ఆటవికులతో ముందుగా ఆయుధాగారానికి వెళ్ళి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది. తరువాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు.
ఉగ్రసేనుడొక్కడే కత్తి తీసుకుని పోరాడి వీరమరణం పొందాడు. తరువాత ఆమె సింహాసనం మీద కూర్చుని సభికులందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయ్యింది. శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది. కాపు దంపతులు తిరిగి వచ్చారు. చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. ఆమె కథను పాటలు కట్టి పాడారు. తర్వాత ఆమె అటవికుల అందరికీ నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాశూరుడైన యువకుడిని పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసింది. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.